నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నెలలు నిండని పిల్లల్లో అంధత్వమా, మొండి మలేరియాకు సరికొత్త చికిత్స, క్యాన్సర్ కన్నుతుల గుట్టు విప్పే పెట్ సిటీ, ఐసీయూలో ఫిజియోథెరపీ ఎందుకు అవసరం, ఇంకా హెల్త్ టిప్. నవమాసాలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డకు అడుగడుగునా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కంటి చూపు విషయంలోనూ సమస్యల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల కంటిలోని రెటీనాలో అన్ని రక్తనాళాలు పూర్తిగా ఏర్పడి ఉండవు. ఈ పరిస్థితి క్రమంగా రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీకి దారితీస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఊపులో సమస్యలతో పాటు గ్లకోమా, శుక్లం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పూర్తిగా అంధత్వం కూడా రావచ్చు. నెలలు నిండని పిల్లలకు శాపంగా పరిణమించే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కన్ను కూడా కెమెరా లాంటిదే, సజీవ కెమెరా అని చెప్పొచ్చేమో. ఏదైనా వస్తువు మీద నుండి వచ్చే వెలుతురు ముందుగా కంటి పై భాగంలో ఉండే కార్నియా ద్వారా మధ్యలో లెన్స్ గుండా వెళ్లి కంటి లోపల వెనక భాగంలో ఉండే రెటీనా మీద పడతాయి. రెటీనా ఆ దృశ్యం తాలూకు సంకేతాలను మెదడుకు అందజేస్తుంది. ఇలా కార్నియా, లెన్స్, రెటీనా ఈ మూడింటిలో ఎక్కడ తేడా ఉన్నా మనం చూసే చూపు మారిపోతుంది. పరిస్థితి తీవ్రతను బట్టి దృష్టిలోపాలే వస్తాయా లేక అంధత్వమే సంక్రమిస్తుందా అన్నది తెలుస్తుంది. అయితే రెటీనాలో వచ్చే సమస్యలు కూడా చాలా వరకు దృష్టిలోపాలకు, అంధత్వానికి కారణమవుతుంటాయి. మరీ ముఖ్యంగా రెటీనాలో అసహజంగా రక్తనాళాలు పెరిగిపోతే ఆ పరిస్థితిని రెటినోపతి అంటారు. అది మధుమేహం వల్ల వస్తే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. అదే సమస్య నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో వస్తే దాన్ని రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు. ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగానే కనిపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లల్లో కంటి చూపును బలికొనే ఈ ఆర్ఓపి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. రెటినోపతి అంటే కంటి నరం రెటీనాలో అసహజమైన రక్తనాళాలు ఏర్పడటము, రక్తనాళాలు పూర్తిగా ఏర్పడకపోవటం. ఇది ప్రీమెచ్యూరిటీ అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వస్తే దాన్ని రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని అంటాము. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది ఎక్కువగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వస్తుంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉండి పుట్టిన వాళ్ళల్లో, 37 వారాల కంటే ముందుగా పుట్టిన పిల్లల్లో ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీలో ఏమవుతుంది అంటే మామూలుగా 9 నెలలు పడుతుంది ఈ రెటీనాలో రక్తనాళాలు అనేవి పూర్తిగా ఏర్పడడానికి. కాబట్టి 9 నెలల కంటే ముందే పుట్టిన పిల్లల్లో పూర్తిగా ఏర్పడవు. దాంతో అసహజమైన రక్తనాళాలు ఏర్పడటం మొదలవుతాయి. దాని నుంచి మనకి చూపు మీద ప్రభావం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీని మనం ఎంత తొందరగా కనిపెడితే అంత మనము చికిత్స చేయడానికి వీలు పడుతుంది. చూపు కోల్పోకుండా, చూపు తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన 2-3 వారాల్లోపే మొదటి కంటి పరీక్ష అంటే రెటీనా పరీక్ష చేయడం తప్పనిసరి. ఇది ఖచ్చితంగా బరువు తక్కువతో పుట్టిన వాళ్ళు అంటే 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు, 37 వారాల కంటే ముందు పుట్టిన ప్రతి పిల్లలకి కూడా ఈ పరీక్ష చేయడం తప్పనిసరి. డాక్టర్లు చూసిన తర్వాత అవసరం బట్టి ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ ఈ రెటీనా చెకప్ చేయాల్సిన అవసరం ఉంటుందో చెప్తారు. తద్వారా ఇది మొదటి దశలో మనం కనిపెట్టగలుగుతాం. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది మామూలుగా 4 నుంచి 5 స్టేజుల్లో వెళుతుంది. మొదటి దశలో ఎక్కువ మటుకు దీనికి చికిత్స చేయాల్సిన అవసరం కూడా పడకపోవచ్చు. పిల్లలు మామూలుగా పెరుగుతున్న కొద్దీ రెటీనా కూడా మెల్లమెల్లగా ఆ రక్తనాళాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ఒకవేళ మొదటి దశ కాకుండా 2-3 స్టేజ్ల్లోకి వెళితే గనక దానికి మనం లేజర్ చికిత్స అనేది చేస్తాం. ఈ లేజర్ చికిత్స అనేది ఎక్కడైతే రెటీనాలో ఈ అసహజమైన రక్తనాళాలు ఏర్పడ్డాయో, ఎక్కడైతే మామూలు రక్తనాళాలు ఏర్పడలేదో అక్కడ ఈ లేజర్ చేస్తాం. తద్వారా పిల్లలు పెద్ద అయ్యాక చూపు తగ్గకుండా మనం దీన్ని కాపాడగలుగుతాము. ఒకవేళ 2-3 స్టేజులు కాకుండా 4-5 స్టేజుల దాకా వెళ్ళింది అంటే దానికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కొంచెం చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక మనము ముఖ్యమైన విషయం ఏమిటంటే తొందరగా ఇది కనిపెట్టగలిగే ఏర్పాటు చూసుకోవాలి. ఇది రెటీనా చెకప్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. కాన్పు అనేది 9 మాసాల ప్రయాణం తర్వాత సంభవించే ప్రక్రియ. అయితే కాన్పులో పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం గర్భం కనీసం 37 వారాలైనా కొనసాగాలి. నిజానికి గర్భిణీకి 39 వారాలు నిండాక బిడ్డ పుడితే ఆ బిడ్డ సలక్షణంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే పుట్టిన బిడ్డ కనీసం 2.5 కిలోల బరువు ఉంటేనే బిడ్డ ఆరోగ్యం బాగా ఉన్నట్టు.
ఇలా 37 నెలలు నిండకుండా పుట్టినా లేదంటే 2 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టినా ఆ బిడ్డను నెలలు నిండకుండా పుట్టిన బిడ్డగా పరిగణిస్తారు. ఈ 2 సందర్భాల్లో కూడా బిడ్డలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ పిల్లల్లో ఈ సమస్యను వీలైనంత త్వరగా గుర్తించకపోతే అది వారిలో కంటి చూపును మింగేసే ప్రమాదం ఉంది. మామూలుగా పిల్లలు నెలలు నిండకుండా పుట్టిన వెంటనే ఆ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు, గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ రెటినా చెకప్ అనేది పేరెంట్స్కి సజెస్ట్ చేస్తారు. పేరెంట్స్ ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా రెటినా చెకప్కి పంపించగలిగితే అప్పుడు మనం తొందరగా కనిపెట్టగలుగుతాము. ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, తర్వాత 37 వారాల కంటే ముందే పుట్టిన పిల్లల్లో ఖచ్చితంగా రెటినా చెకప్ చేయడం. 2-3 వారాల వయసు వచ్చిన తర్వాత, దానికంటే ముందు మామూలుగా చేయకూడదు రెటినా చెకప్ అనేది. 2-3 వారాల వయసు వచ్చిన తర్వాత పిల్లలకి రెటినా చెకప్ చేస్తే మనం మొదటి దశలో కనిపెట్టగలుగుతాము. అది 2-3 స్టేజులకి వెళ్లకుండా మనకి లేజర్ చికిత్స దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా కనిపెట్టగలిగితే ఖచ్చితంగా పెద్దయ్యాక పిల్లలు చూపు మీద ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది మామూలుగా పిల్లల్లో వచ్చినా రాకపోయినా కూడా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో తర్వాత కూడా వాళ్ళు 3-4 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే మనకి కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ఈ రక్తనాళాలు పూర్తిగా పెరిగాయి అన్న తర్వాత కూడా ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష అనేది చేయించాలి. చేస్తే వాళ్ళల్లో ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి మనము కనిపెట్టగలుగుతాము. ఆంబ్లయోపియా అనే ప్రాబ్లం రాకుండా చూడగలుగుతాము. దానివల్ల మనకి పిల్లలకి చూపుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వాటిల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే ఈ కంటి చూపు సమస్య ఒకటి. దీనిని సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తే మందులతోనో లేదంటే లేజర్ సర్జరీ ద్వారానో రెటీనాలో అసహజంగా పెరిగిన రక్తనాళాలను తొలగించి కంటి చూపును సాధారణ స్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. ఔషధాలకు ఒక పట్టాన లొంగని మొండి మలేరియాను ఎదుర్కోవటానికి అమెరికా శాస్త్రవేత్తలు ఒక కీలక ఆవిష్కారం చేశారు. వ్యాధికారక పరాన్నజీవిని దెబ్బతీసే కీలక లక్ష్యాన్ని వారు గుర్తించారు. మలేరియా అనేది ఒక పరాన్నజీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన దోమకాటు ద్వారా ఇది మానవుల్లోకి ప్రవేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మరణాలకు ఇది కారణమవుతోంది. గర్భిణీలు, వలస జీవులు, వర్ధమాన దేశాల్లోని పిల్లలు ఎక్కువగా మలేరియా బారిన పడుతున్నారు. మలేరియా కారక పరాన్నజీవుల్లో ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేది ప్రమాదకారకం. ఈ వ్యాధికి సంబంధించిన దాదాపు అన్ని మందులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇది సాధించడమే ఇందుకు కారణం. తాజాగా అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్లాస్మోడియం ఫాల్సిఫారంలో PFNCR1 అనే ప్రోటీన్ రూపంలో కొత్త లక్ష్యాన్ని గుర్తించారు. మానవ శరీరంలో ఈ పరాన్నజీవి మనుగడ సాగించాలంటే దానిలో కొలెస్ట్రాల్ సరైన పరిమాణంలో ఉండాలి. ఇందుకు PFNCR1 దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆ పరాన్నజీవిలో రవాణా సాధనంగా పనిచేస్తూ కొలెస్ట్రాల్ను నిర్దేశిత ప్రదేశాలకు బట్వాడా చేస్తుంది. తద్వారా పరాన్నజీవి పొర స్థిరంగా కొనసాగేలా చూస్తుంది. MMV 009108 అనే పదార్థం సాయంతో PFNCR1ను అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఫలితంగా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించుకునే సామర్థ్యాన్ని ప్లాస్మోడియం ఫాల్సిఫారం కోల్పోతుంది. దీనివల్ల ఆ పరాన్నజీవి మందులకు, ఔషధాలకు సులువుగా లొంగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒకప్పుడు వ్యాధి నిర్ధారణ అంటే రక్తం, మూత్ర పరీక్షలు మాత్రమే. ఆ తర్వాత ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్ స్కాన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక రీతిలో సిటీ స్కాన్ మన ముందుకు వచ్చింది. ఇప్పుడు సిటీ స్కాన్ను మించిన ప్రయోజనాలతో పెట్ సిటీ మనకు అందుబాటులోకి వచ్చింది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీకి సంక్షిప్త రూపమైన పెట్ సిటీతో క్యాన్సర్ కణితుల గుట్టుమట్లను సమూలంగా తెలుసుకోవచ్చు. క్యాన్సర్ కణితుల నిర్ధారణ చికిత్సలోనే కాదు, శరీరంలో ఇతర జబ్బుల ఆనుపానులను తెలుసుకునేందుకు సైతం పెట్ సిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కణితుల గుట్టు విప్పే పెట్ సిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెట్ సిటీ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అనే టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే గ్లూకోజ్ మాలిక్యూల్కి F18 అనే న్యూక్లియైడ్ మనం యాడ్ చేసి దాన్ని సైక్లోట్రాన్లో తయారు చేసి పేషెంట్ బాడీకి ఇస్తామన్నమాట. అది క్యాన్సర్ కణాలు మాత్రమే
ఆ బాడీలో అన్ని కణాలు దాన్ని తీసుకుంటాయి గ్లూకోజ్ లాగా గమనించి, కానీ క్యాన్సర్ సెల్స్ మాత్రమే దాన్ని మెటబలైజ్ చేయలేవు. అంటే క్యాన్సర్ కణంలోకి ఒకసారి అది వెళ్ళిందంటే ట్రాప్ అయిపోతుంది. మిగతా బాడీలో ఉన్న నార్మల్ కణాలన్నీ వాటిని బయటికి ఎక్స్క్రీట్ చేసి యూరిన్లో నుండి బయటికి పంపించేస్తాయి. సో ఈ మందు ఇచ్చిన ఒక 30-40 నిమిషాల తర్వాత మనం స్కాన్ చేస్తే ఆ స్కాన్లో ఎక్కడెక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ కణాల్లో ట్రాప్ అయిపోయిన రేడియో న్యూక్లియిడ్ మెటీరియల్ని ఆ పెట్ సిటీ అనే ఒక పరికరం టెక్నాలజీ దాన్ని గుర్తుపేట్ చేసి మనకి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఆంకాలజిస్ట్కి ఇస్తుంది. అంటే ఈ పెట్ సిటీలో క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి ఉపయోగించవచ్చు, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్లానింగ్ రేడియోథెరపీతో ప్లాన్ చేయడానికి ఉపయోగించవచ్చు, క్యాన్సర్ పూర్తిగా పోయిందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు, అలాగనే క్యాన్సర్ తిరిగి వచ్చినప్పుడు కూడా తొలి దశల్లో మళ్ళీ గుర్తించడానికి కూడా ఈ పెట్ సిటీ ఉపయోగపడుతుంది. ఈ పెట్ సిటీల్లో కూడా టెక్నాలజీ వరకు చూసుకుంటే దెర్ ఇస్ ఎ న్యూ టెక్నాలజీ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ. అంటే రెగ్యులర్గా ఉండే కన్వెన్షనల్ డిజిటల్ పెట్ సిటీస్ కాకుండా టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ అంటే దీని ఇంటెన్సిటీ దాని స్ట్రెంగ్త్ సెపరేట్గా ఉంటాయి. ఇదేంటంటే మామూలుగా రెగ్యులర్గా చేసే పెట్ సిటీలో 5 నుండి 7 మిల్లీమీటర్ల ట్యూమర్ ఉంటే తప్ప వాటిని గుర్తించలేవు. కానీ ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ టెక్నాలజీ అనేది 2-3 మిల్లీమీటర్ల సైజులో ఉన్నప్పుడు కూడా గుర్తించగలుగుతుంది. అలాగే అది త్వరితగతిన హై పవర్ఫుల్ మెషిన్ కాబట్టి స్పీడ్గా చేయగలుగుతుంది, కాబట్టి దాని డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లల్లో పెట్ సిటీ, చిన్న పిల్లల్లో పెట్ సిటీ చేయాలన్నా, పీడియాట్రిక్ గ్రూప్లో చేయాలన్నా, అలాగే 100 కిలోస్ పైన ఉన్న భారీ స్థూలకాయం ఉన్న వాళ్ళలో కూడా రెగ్యులర్ పెట్ సిటీలు కనిపెట్టలేనివి కూడా ఈ పెట్ సిటీ కనిపెట్టగలదు. ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు పేషెంట్ను ఐసీయూలో ఉంచటం మనకు తెలిసిందే. కొన్ని సందర్భాలలో రోజుల తరబడి పేషెంట్ని ఐసీయూలోనే ఉంచేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు రోగి త్వరగా కోలుకునేందుకు డాక్టర్లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులతో పాటు ఫిజియోథెరపిస్ట్ సేవలు కూడా చాలా కీలకం. కండరాలు నిర్వీర్యం కాకుండా కదలికలు సాఫీగా ఉండేందుకు, ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు వీలుగా నిత్యం ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెంటిలేటర్ను తొలగించిన సందర్భాల్లో ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ పక్కన ఉండాల్సిందే అంటారు డాక్టర్లు. ఐసీయూలో ఫిజియోథెరపిస్ట్ సేవల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక వైద్యంలో ఫిజియోథెరపీ ప్రాధాన్యం ఏంటి? ఫిజియోథెరపీలో ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఏ సమస్యతో అయినా, మరి ముఖ్యంగా ఆర్థో, న్యూరో, కార్డియో, పల్మనాలజీ ఇట్లాంటి ఏ సమస్యలతో అయినా లేదంటే ఏ డిసీజ్తో అయినా పేషెంట్ ఉన్నప్పటికీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ మెడికల్ ట్రీట్మెంట్ 80% మాత్రమే పేషెంట్ని సరిచేయగలదు. మిగిలిన 20% కూడా పేషెంట్ యొక్క ఎక్సర్సైజ్, డైటరీ చేంజెస్ వాళ్ళ రికవరీ బెటర్గా ఉంటూ ఉంటుంది. సో ఆ బెటర్ రికవరీ తీసుకురావడానికి ఫిజియోథెరపీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే క్షీణించిపోయిన కండరాలని, నరాలని బలపరచడానికి వివిధ రకాల ఎక్సర్సైజులు, ఎక్విప్మెంట్స్ వాడి పేషెంట్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని ఈజీగా, సునాయాసంగా చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీ ఎప్పుడు, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? ఫిజియోథెరపీ అనేది మెయిన్లీ ఆర్థోటిక్ కండిషన్స్ లైక్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేకపోతే పోస్ట్ సర్జికల్ అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ అయ్యి ఒక నెయిల్స్, స్క్రూస్ వేస్తూ ఉంటారు. సో అట్లాంటి పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్, జనరల్ సర్జరీస్, ఎటువంటి జనరల్ సర్జరీ అయినప్పటికీ కూడా చాలాన్ని లైన్స్, వెంటిలేటర్స్ పెడుతూ ఉంటారు. సో దాని నుంచి ఫాస్టర్ అండ్ బెటర్ రికవరీ అవ్వడానికి ఫిజియోథెరపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లాగే న్యూరలాజికల్ కండిషన్స్, మోస్ట్లీ స్ట్రోక్ లాంటి కండిషన్స్. సో ఆఫ్టర్ స్ట్రోక్ కండిషన్ పేషెంట్ ఫాస్టర్గా రికవరీ అయ్యి వాడి యొక్క ముందు స్థితిలో ఎలా అయితే నడవగలుగుతున్నాడో, వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతున్నారో అలా మనం మళ్ళీ చేసుకోవడానికి ఫిజియోథెరపిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. అట్లాగే కార్డియాక్ సర్జరీస్ లైక్ ఇప్పుడు గుండె మార్పిడి సర్జరీస్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే CABG అంటే కార్డియో పల్మనరీ బైపాస్ సర్జరీస్ కానివ్వండి, ఇట్లాంటి సర్జరీస్ అయిన వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి ఊపిరితిత్తుల సమస్యలన్నీ కూడా నివారించడానికి, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని చాలా సునాయాసంగా చేసుకొని బ్యాక్ టు వర్క్ ఈజీగా, ఫాస్ట్గా వెళ్ళడానికి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఐసీయూలో రోగికి ఫిజియోథెరపీ అవసరం ఉంటుందా? లాంగ్ స్టేలో ఐసీయూలో ఉంటున్నారో వాళ్ళల్లో లంగ్స్ అంటే
ఊపిరితిత్తుల ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఊపిరి తీసుకోలేకపోవడము, శ్వాస సరిగ్గా ఆడకపోవడము, ఆయాసము, కఫం లాంటివి పట్టడము. సో ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్స్ చేసి ఆ ఊపిరితిత్తులు మెరుగుపడడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇమ్మొబిలైజేషన్ స్టేట్ అంటే కదలలేని స్థితిలో పేషెంట్ ఉండిపోవడం మూలంచి పుండ్లు పడే అవకాశం ఉంటుంది. సో ఆ పుండ్లు కూడా రాకుండా చూసుకోవడానికి ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా సిమ్టమ్స్ అంటే వ్యాధికి కలిగిన లక్షణాలు, ఆ వ్యాధి యొక్క లక్షణాలు లైక్ పెయిన్, డిస్నియా, ఇబ్బందిగా లెగలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఇది ఎలా చేస్తారు? ఊపిరితిత్తుల సామర్థ్యతను పెంచడానికి చేసే ఫిజియోథెరపీని రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అంటారు. లంగ్స్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి పేషెంట్ బెటర్గా ఐసీయూ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎటువంటి రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్ట్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక శ్వాసను తీసుకొని నోటితో సునాయాసంగా వదలమని చెప్తాము. దాని తర్వాత థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్. థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ అంటే ఛాతి భాగాన్ని బాగా ఎక్స్పాండ్ చేసి రిలాక్స్ అవ్వేలాగా ఎక్సర్సైజ్ చెప్తాము. దాంతోపాటు బాడీ మొత్తంలో ఉన్న కండరాలు బిగుసుకుపోయి లేదంటే వీక్నెస్ అయిపోయి ఉంటాయి. సో ఆ కండరాలని రిలాక్స్ చేయడానికి కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాము. లంగ్ వాల్యూమ్ అండ్ కెపాసిటీ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ లంగ్ వాల్యూమ్ అండ్ కెపాసిటీని పెంచడానికి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనే ఒక పరికరాన్ని వాడి పేషెంట్ యొక్క లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ని పెంచుతూ ఉంటాము. రిహాబిలిటేషన్ ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది? ఎలా చేస్తారు? ఎవరైతే డిలేయిడ్గా ఇల్నెస్తో వస్తున్నారు అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ వ్యాధి ఉంది, అది ఎటువంటి వ్యాధి అయినా కానివ్వండి. సో ఎప్పటి నుంచో వ్యాధితో బాధపడుతూ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని లేదంటే వాళ్ళ ఆక్యుపేషన్ని సరిగ్గా చేయలేకపోతున్నారో అట్లాంటి వాళ్ళకి మనం రీహాబిలిటేషన్ సజెస్ట్ చేస్తాము. ఈ రీహాబిలిటేషన్లో బిగుసుకుపోయిన కండరాలని స్ట్రెచ్చింగ్ ద్వారా రిలీజ్ చేస్తాము. వీక్నెస్ ఉన్న కండరాలని స్ట్రెంథనింగ్ ద్వారా స్ట్రెంథన్ చేస్తాము. ఎటువంటి బ్యాలెన్స్ లాంటి ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ చేస్తాము. చుట్టుపక్కల కండరాలన్నీ వీక్నెస్గా ఉంటే జనరలైజ్డ్ బాడీ స్ట్రెంథనింగ్ చేస్తాము. దాంతోపాటు రెస్పిరేటరీ థెరపీలో లంగ్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ కూడా కలిపి చేస్తూ ఉంటాము. వెంటిలేటర్ తొలగిస్తున్న సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఎందుకు అవసరం? వెంటిలేషన్ ఒక పేషెంట్కి వెంటిలేటర్ పెట్టగానే 18 to 69 అవర్స్ మధ్యలో కండరాలు క్షీణత, బలహీనత అనేది మొదలవుతూ ఉంటుంది. దాంట్లో ప్రముఖంగా మొదలయ్యే కండరము డయాఫ్రమ్. సో డయాఫ్రమ్ పని ఏంటంటే డయాఫ్రమ్ ఒక ఇన్స్పిరేటరీ మజిల్. అంటే ఒక పేషెంట్ ఇన్స్పైర్ చేసుకోవడానికి డయాఫ్రమ్ అనేది వెరీ మచ్ యూస్ఫుల్. సో ఈ డయాఫ్రమ్ క్షీణత ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పంటాం. అంటే ఊపిరితిత్తుల్లోకి తీసుకున్న ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో అది శరీరం అంతా సరిగ్గా వ్యాపించకపోవడం మూలంచి జనరలైజ్డ్ వీక్నెస్ వస్తుంది. దాన్నే మనం ఐసీయూ ఎక్వైర్డ్ వీక్నెస్ కింద, వెంటిలేటరీ అసోసియేటెడ్ వీక్నెస్ కింద చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ ఐసీయూ ఎక్వైర్డ్ వీక్నెస్ ఉండడం మూలంచి పేషెంట్ తానంతా తాను కూర్చోలేడు, నుంచోలేడు, కదలలేడు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం వెంటిలేటర్ ఉన్న పేషెంట్స్లో రెస్పిరేటరీ ఫిజియోథెరపీ చేయడం మూలంచి, ఇంకా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవ్వడం మూలంచి ఎర్లీ మొబిలైజేషన్ అంటే సాధ్యమైనంత త్వరగా పేషెంట్ని కూర్చోపెట్టడం, సపోర్టెడ్తో నుంచోపెట్టడం, సిట్ టు స్టాండ్ యాక్టివిటీస్ చేయడం, బెడ్ టు చైర్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లా చేయడం మూలంచి ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెంపొందించి పేషెంట్లో బెటర్ రికవరీ ఉంటుంది. ఐసీయూలో రోగి త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపిస్ట్ ఇంకా ఏమేం చేస్తారు? ఐసీయూలో పేషెంట్స్ త్వరగా కోలుకునేందుకు రెస్పిరేటరీతో ఫిజియోథెరపీతో పాటు పేషెంట్ని సమయానుసారం మారుస్తూ పొజిషన్ ఆఫ్ ది పేషెంట్ని మారుస్తూ ఉంటారు. ఇలా మార్చడం మూలంచి డయాఫ్రమ్ వీక్నెస్ని నివారించవచ్చు, లంగ్ ఎక్స్పాన్షన్స్ని మరింతగా పెంచవచ్చు, స్ట్రెస్ అంటే ఒత్తిడి, లంగ్స్ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చు, తద్వారా హార్ట్ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చు. దాంతోపాటు
వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మ్యాచింగ్ అంటారు. అంటే తీసుకున్న గాలి సరిగ్గా మొత్తం బాడీ అంతా సరఫరా అవుతుందో లేదో చూసుకోవడాన్ని వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మ్యాచింగ్ అంటారు. సో ఆ వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మ్యాచింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. బెడ్ సోర్స్ లేదా పుండ్లు లాంటివి నివారించవచ్చు. దాంతోపాటు మొబిలైజేషన్ అని ఎప్పుడు చెప్తామంటే, ఏదైనా ఒక పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆ పేషెంట్ని సాధ్యమైనంత త్వరగా కదల్చడానికి ప్రయత్నించాలి. సో ఎప్పుడైతే కదల్చడానికి ప్రయత్నిస్తామో గ్రావిటీ కూడా ఒక హెల్ప్ చేసి దాంతోపాటు ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫిజియోథెరపీపై ఎలాంటి అవగాహన అవసరం? ఫిజియోథెరపీ ఈజ్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మన చుట్టుపక్కల ఉన్న కండరాలన్నింటినీ బలపరిచిందే మనం ఒక యాక్టివిటీని సునాయాసంగా చేయలేము. సో ఆ కండరాల్ని ఎలా బలపరుచుకోవాలి, ఏ కండరాలని ఏ టైంలో బలపరచాలి అని చెప్పేది ఫిజియోథెరపిస్ట్. సో ఫిజియోథెరపీ అవేర్నెస్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సమస్యతో మనం ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య కొన్ని రోజులకి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మనం మందులు వాడుతూనే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అలా లైఫ్ స్టైల్ చేంజెస్లో వెరీ మచ్ ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్ ఎలా చెయ్యాలి చెప్పేది ఒక ఫిజియోథెరపిస్ట్. సో ఫిజియోథెరపీ రోల్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ నవ్ డేస్. ఐసీయూ యూనిట్ని ఆపత్కాలంలో మన ప్రాణాలకు భరోసానిచ్చే ఆత్మీయ నేస్తంగా చెప్పుకోవచ్చు. ప్రాణం రెపరెప కొట్టుకునే సంక్లిష్ట స్థితి నుంచి మనల్ని సురక్షితమైన స్థితికి తీసుకొచ్చే ఈ బృహత్తర కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ సేవలు అమూల్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో ఒక చెంచాడు తేనె, 2 చిటికెల దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ నీటితో 4-5 సార్లు నోటిని పుక్కిలించండి. నోటి దుర్వాసన తగ్గి రోజంతా శ్వాస తాజాగా ఉంటుంది.